తమలపాకు మీద మీ కోరిక రాసి లక్ష్మీదేవి దగ్గర పెడితే చాలండి. మీకు వ్యాపారంలో సక్సెస్ రావాలన్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా, లేకపోతే అనుకున్న పనులు జరగకపోయినా, జాబ్, మనీ, లవ్ ఇలా ఏదైనా సరే అండి. మనకు ఆ కోరికను తీరటానికి మనం ఈ విధమైన పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా మనం లక్ష్మీదేవి దగ్గర నెయ్యి దీపము లేదా నువ్వెల నూనెతో ముందు దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత పసుపుని పేస్ట్‌లా చేసుకోండి. అంటే మనం ఇంట్లో ఉండే పసుపుని కొద్దిగా వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోండి. దాన్ని మన అగరబత్తి పుల్లతో గానీ, లేదంటే దానిమ్మ చెట్టు పుల్లతో గానీ మీకు ఏ కోరిక అయితే ఉందో అది రాయండి. జాబ్, మనీ, లవ్ అలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో దాన్ని రాయండి. సింపుల్గా రాసుకోండి. అది ఆరాక దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క, ఒక లవంగం పెట్టండి. ఆరాక పెట్టాలండి. నేను వీడియో కోసం మీకు ముందుగా పెడుతున్నాను. అది ఆరాక దాని మీద బెల్లం ముక్క పెట్టేసి ఈ మంత్రాన్ని చదవాలండి. ఈ మంత్రం ఏంటో చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహా లక్ష్మై నమః. ఈ మంత్రాన్ని 54 సార్లు చదవాలండి. అయితే ఇది శుక్రవారం రోజు చేయాలండి. మార్నింగ్ 9 లోపు చేయటానికి ప్రయత్నించండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఈ మంత్రం 54 సార్లు చదివేశాక ఇదేం చేయాలంటే ఈ తమలపాకుని, ఆ బెల్లాన్ని, ఆ లవంగాన్ని ఒక చుట్టండి, ఒక పొట్లంలాగా చుట్టాక దీన్ని తీసుకొని వెళ్ళి మన ఇంట్లో అందరింట్లో తులసి చెట్లు ఉంటాయి. ఒకవేళ తులసి చెట్లు లేకపోతే ఇంటి పెరట్లో అయినా ఉంటాయి కదా, ఆ తులసి చెట్టు మొక్కలో కొద్దిగా మట్టిని తీసి దీన్ని పాతండి. ఈ విధంగా చేయటం వల్ల మంచి అద్భుతాలు జరిగి మీకు ఎటువంటి కోరికలున్నా కూడా సరే